యాక్చువల్గా వాళ్ళకి మేము ప్రెజర్ లేకుండానే ప్లాన్ చేసుకుంటున్నామండి పోలీసులకి. అంటే ఇది 24/7 జాబ్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మెడికల్ డిపార్ట్మెంట్ అని 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా ఆ ఫ్రీనెస్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేశారే లేదు, ఈ పోలీస్ స్టేషన్ చూసి ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక జిమ్ రూమ్ ఉంది. అంటే వాళ్ళు వర్క్లో కూడా ఒక రిలాక్సేషన్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా సెలవులు ఇచ్చే విషయంలోని కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండానే మేము చూసుకుంటాం. అంటే నేను ఈ వర్డ్ మా డీసీపీ గారు సిపి గారు ముందు చెప్పాలి, అంటే చెప్పాలో కూడా నాకు తెలీదు. కానీ చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులే. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గాంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వాలి. అలాగని ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఇదే ఇప్పుడు ఎక్స్-సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావ స్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావ స్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్స్-సీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని, మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు, ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? అంటే పులివెందల నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే. మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే? ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెల్లుతుంది. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఓకే.